రైతాంగం పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు పాలన చేతగాక మంది మీద నిందలతో వీర్యాల కాలం గడుపుతున్నారు. అది ఇంతకాలం చేయలేరు, ఎల్లప్పటికీ చేయలేరు, శాశ్వతం కాదు. అది పరిష్కారం చూపాల్సి వస్తుంది ప్రజల సమస్యలు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు మాటలతో, రాజకీయ చేరికలతో, ఇతరతర సంచలనాలతో మీ దృష్టి మరల్చవచ్చేమో కానీ అంతిమంగా ప్రజల కోరిక నెరవేరేదాకా అయితే గూడు కట్టుకుంటున్నటువంటి అసహనానికి మీరు ఏం జవాబిస్తారు, ఏం మందిస్తారు? ఖచ్చితంగా చేయాల్సిందే కదా. కాబట్టి 56 ఏళ్ల కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువుకు కేరాఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పాలన సాగింది. వాళ్ళ పరిపాలన ఉన్నంత కాలం తెలంగాణ ప్రాంతానికి. అందువల్ల తెలంగాణ తెచ్చుకున్నదే కరువును పారద్రోలనికే, సస్యశ్యామలం చేయనికే, పంటలు పండినికే అవి చేసి చూపించినాం మేము. కేసీఆర్ సర్కార్ రైతులకు అండగా నిలిచి చూపించింది, వ్యవసాయానికి వన్నె తెచ్చింది. కాబట్టి రైతాంగం యొక్క ఉసురు పోసుకున్నది ఎవరో, ఇవాళ ఉసురు పోసుకుంటున్నది ఎవరో, అదేవిధంగా తెలంగాణ వ్యవసాయానికి ఊపిరి పోసింది ఎవరో గ్రామాలకు వెళ్ళి రైతులను అడిగితే చెప్తారు. ఓట్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు ఓట్లు వస్తున్నాయి. సేద్యానికి ఊపిరి పోసింది ఎవరు, ఉసురు పోసుకున్నది ఎవరు? ఇదే ప్రశ్నతో ప్రజల్ని అడగని చెప్తారు. కళ్ళకు కనిపిస్తలేదా రైతులు ఏడ్చుకుంటూ, రోధిస్తూ, చెంపలేసుకుంటూ, వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని శాపనార్థాలు పెడుతున్నారు? ఇదేది కళ్ళకు కనిపిస్తలేదా? ఇదేది చెవులకు కనిపిస్తలేదా? ఇది చూసుకుంటూ కూడా ఇట్లా మాట్లాడబోతుందా? దయచేసి మొండి పట్టుదలకు పోకుండా వ్యవసాయానికి, రైతులకు మీరు ఇచ్చినటువంటి ప్రతి మాటను అమలు చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అదనంగా ఏమేమి చేస్తామని చెప్పారో అవన్నీ చేసి తీరాలి. 15,000 రైతు బంధు కానీ, కౌలు రైతులకు డబ్బులు కానీ, 12,000 రూపాయలు కానీ, అదనపు 500 రూపాయల బోనస్ కానీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, ఇవి చేయకుండా మీరు రేపు పార్లమెంట్ ఎన్నికలలో మేము ప్రజల దగ్గరికి మళ్ళా పోతామంటే ప్రజలు చూస్తారు. సరే, మీ గాంభీర్యాలు మీరు పలుకోవచ్చు, 1 సీటు తెచ్చుకొని చూద్దాం, 2 సీట్లు తెచ్చుకొని చూద్దామని.